వెల్కమ్ టు పల్లవి టీవీ. మొన్న మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినాం. మనకు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం అనే విలేజ్కి వెళ్ళినాం. అక్కడ ధాన్యం లోడ్తో ఉన్నటువంటి డీసీఎం ఏదైతే ఉందో రాజస్థాన్ సంబంధించిన డీసీఎం మనం చూడొచ్చు. ఇదే డీసీఎం. ఈ డీసీఎం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుకు తీసుకుపోయిండు. మిల్లుకు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు సీరియల్ ఒక రోజు ఉండమని చెప్పారు. సో ఆ సీరియల్ ఉండమని చెప్తే రైతులకు చెప్పకుండా రాజస్థాన్ సంబంధించిన డీసీఎం డ్రైవరు దాదాపు 491 బస్తాలతో ధాన్యం బస్తాలతో ఉడాయించి రాజస్థాన్ పారిపోయిండు. సో గౌరారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గౌరారం పోలీసు సిఐ ఆధ్వర్యంలో 2 ఎస్ఐల బృందం రాజస్థాన్ పోయి నిందితునైతే పట్టుకొచ్చారు. నిందితునైతే పట్టుకున్నారు. వాడిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్టేషన్కి. సో మొత్తానికైతే రైతుల ధాన్యం దొరికింది. డ్రైవర్ తీసుకుపోయినటువంటి ధాన్యం దొరికినట్లు మనకు వార్త వస్తూ ఉంది. సో మొత్తానికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, లారీల ఇబ్బంది కారణంగా పోలీసులు కొంత చొరవ తీసుకొని రైతులకు మేలు చేసే విధంగా కొన్ని వెహికల్స్ని రైతులకు అటాచ్ చేయడంలో భాగంగా రాజస్థాన్ సంబంధించిన వెహికల్ను తిప్పారం రైతులకు అటాచ్ చేస్తే దాదాపు 8 మంది రైతులకు సంబంధించి 491 బస్తాలతో వీడు స్టేట్ వదిలి పారిపోయిండు. మన ఒక్క స్టేట్ కాదు, మధ్యలో ఉన్న స్టేట్లన్నీ దాటుకుంటూ రాజస్థాన్ పారిపోయిండు. ఈ ఘటన మే 28వ తేదీ రోజు రాత్రి జరిగింది. సో ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి కోర్టు అనుమతితో ఈ నిందితుడు లారీ డ్రైవర్ను ధాన్యం బస్తాలు సహా మనకు తెలంగాణకు గౌరారం పోలీస్ స్టేషన్కు పట్టుకొస్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి మన గౌరారం సిఐతో మాట్లాడదాం. మన గతంలో గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడినాం. సో ఇట్లా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా మనం మాట్లాడినాం. సో బాధిత సిఐ రవిరాజు, గజ్వేల్ రూరల్ సిఐ, గౌరవ పోలీసుల ఆధ్వర్యంలో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. రైతులకు అయితే ఎటకేలకు న్యాయం అయితే జరిగింది సార్. మన నిందితుని పట్టుకున్నట్టు తెలుస్తా ఉంది వార్తలు. ఈ 2 గంటలలో చేరుకుంటుంది బండి. పట్టుకొని వస్తున్నాం సార్. మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, నేను పల్లవి టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఎక్కడ సార్ అట్లా కోర్టు అనుమతి తీసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారా? మొత్తం ధాన్యం లోడ్తో సహా వెహికల్ వస్తుందా? 490 బస్తాలను జైపూర్ లో సీజ్ చేసేసి నిందితుని సహా వెహికల్ తో సహా తీసుకొని వస్తున్నాం సార్. సార్ ఎట్లా సార్ మళ్ళీ అంత ధైర్యంగా రాజస్థాన్ వరకు ఎట్లా తీసుకెళ్ళినాడు సార్ డ్రైవర్ సంబంధించి అతను వాళ్ళ ఓనర్ సంబంధించి చాలా రోజుల నుంచి ఉండే వరకు ఇక్కడ నేను ఎండిపోతానన్న ఉద్దేశంతో అతను వేలాంగిత వెహికల్ తో సహా వెళ్ళిపోయాడు. అంటే ఓనర్ ప్రెజర్ చేసినట్టు డ్రైవర్ మీరు అక్కడ ఎందుకు పెట్టావు అన్నట్టుగా ప్రెజర్ చేస్తే తను వెళ్ళిపోయాడు అక్కడికి. సో ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది సార్. రేపు ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైతుల తరఫున మా టీవీ తరఫున మేము మొన్న గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినప్పుడు కూడా మేము మా రైతుల వాయిస్ తీసుకున్నాం. మీరు మీ కృషికి అభినందనీయం సార్. మా రైతుల కష్టాన్ని అయితే తిరిగి తీసుకురాగలిగారు. రాజస్థాన్ వరకు వెళ్ళి అంటే మామూలు విషయం కాదు కదా. 2 ఎస్ఐలా సార్? గౌరవం కుకునూరుపల్లి ఎస్ఐ గారు. 2 ఎస్ఐలు బృందం అక్కడికి వెళ్ళి దాదాపు 3-4 రోజులు, వారం రోజులు కృషి చేసిరు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. కుకునూరుపల్లి గౌరారం 2 ఎస్ఐల ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి రాజస్థాన్ వెళ్ళి అక్కడ కోర్టు అనుమతి తీసుకొని ఆ నిందితుడిని 491 బస్తాలతో సహా ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. రేపు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి బాధిత రైతులతో మాట్లాడదాం. ఇప్పుడు వడ్లయితే దొరికినాయి, ధాన్యం దొరికింది, తీసుకురాబోతా ఉన్నారు, లీగల్ గా అన్ని క్లియర్ అయినాయి కదా. సో సంబంధిత రైతులతో కూడా మాట్లాడదాం. మనం ఆ రోజు పోయినప్పుడు రైతులతో మాట్లాడినాం. రైతులకు సంబంధించి ధాన్యము దొరికిందట కదా, పోలీసులు పట్టుకున్నట్లు మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇంతకుముందుకు సిఐతో కూడా మాట్లాడినా. రేపు ప్రెస్ మీట్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మీ రైతులంతా ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మాకు ఇంకా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, ఏం దానికి తెలుస్తలేదు. దొరికింది అని అంటున్నారు అంతేగాని రేపు హ్యాండ్ ఓవర్ చేస్తారన్న విషయం కూడా తెలియదు. వాస్తవానికి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మాకు ఇప్పటికి. నేను ఇంతకుముందుకే గజ్వేల్ రూరల్ సిఐ గారితో మాట్లాడినా, రవిరాజ్ తో. ఆయనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసిరు, దొరికింది, ధాన్యంతో సహా లోడ్ ఇక్కడికి రాబోతా ఉంది. కోర్టు అనుమతి తీసుకున్నాం, అక్కడ రాజస్థాన్ కోర్టు అనుమతితో ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి అయితే వాళ్ళ ధాన్యం బస్తా, పోయిన ధాన్యం బస్తాకు మేము తీసుకొస్తున్నామని సిఐ చెప్పారు. లేదు, మీరు డిస్టర్బెన్స్ వస్తున్నట్టు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ లో మాట్లాడుతున్నాను. వాస్తవానికి ఏమన్నా అమౌంట్ ఏమైనా రిక్వైర్ చేస్తారట, రిక్వైర్మెంట్ ఉందా? ఎవరిది?
ఇప్పుడు లారీ వాళ్ళే కానీ లేకపోతే ఐకేపీ వాళ్ళే లేదు అట్లాంటి వివరాలు పోలీసులు ఏం చెప్పలే కానీ రేపు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏంటి ఏంటి అన్నది తెలుస్తుంది కానీ మీ మొత్తానికి మీ ధాన్యం అయితే రికవర్ అవుతుంది కదా. నేను ఏమంటున్నా క్లారిటీ అనేది లేదు, మాకు కూడా తెలియదు, ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఏమన్నా అంటే వస్తుంది అన్న విషయం, అదే విషయం చెప్తున్నారు తప్పితే వచ్చింది ఇక్కడ ఉంది పలానా ప్లేస్ లో ఉంది, పలానా ప్లేస్ నుంచి ఇక్కడ దగ్గర వచ్చింది, గజ్వేల్ లో ఉంది, సిద్దిపేటలో ఉంది, లేదంటే ఇట్లా జనియాంలో ఉంది అన్న ఉద్దేశం అయితే ఏం చెప్పట్లేదు. సో మొత్తానికి రేపు ఇన్ఫార్మ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ నుంచి వెహికల్ ఇక్కడ రావడానికి టైం పడుతుంది కదా. అక్కడైతే ఫార్మాలిటీస్ పూర్తి అయినట్లుగా మనకు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ధాన్యం మొత్తం రికవర్ అవుతున్న నేపథ్యంలో మీరు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? నిజానికి 497 బస్తాలు అంటే మామూలు విషయం కాదు. 2 స్టేట్లు సంతోషమే కదా, అందరం బాగున్నాం అంటే ప్రభుత్వానికి థ్యాంక్ యూ కూడా చెప్పడానికి మేము వెనక. ఇప్పుడు ఎస్ఐ గారు కానీ లేదంటే సిఐ గారు కానీ, పువ్వుపల్లి ఎస్ఐ గారు లేదంటే గౌరవం ఎస్ఐ గారు, ఇప్పుడు మన గజ్వేల్ సిఐ గారికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం మనం. ఎందుకంటే మా గురించి కష్టపడి అంత దూరం పోయి ట్రావెల్ చేసి స్టే చేసి మా ఊర్లో మాకు వాపస్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేసినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఓకే థ్యాంక్ యూ మిత్రమా. ఓకే అన్న. సో ఇది పరిస్థితి, రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి అయితే వీళ్ళకు ఓరారం వచ్చిన తర్వాత అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేద్దామని పోలీసులు ఇంకా రైతులకు ఇన్ఫార్మ్ చేయనట్టుంది. కానీ మొత్తానికైతే వెహికల్ అయితే రికవర్ అయింది, ధాన్యం రికవర్ అయింది, ఆన్ ద వే వస్తూ ఉంది. సో మొత్తానికి పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్, రాజస్థాన్లో గౌరారం పోలీసులు, గజ్వేల్ రూరల్ పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. రైతులకైతే ఎట్టకేలకు న్యాయం జరగబోతా ఉన్నదనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి నిజానికి ఇట్లాంటి ఘటన గతంలో ఎప్పుడు జరిగి ఉండదు, ఇప్పుడు జరిగింది. సరే పోయినాయన్న ఒడ్లు తిరిగి రావడం పట్ల ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి మీరు మీ అభిప్రాయాల కింద తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.